హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. రాజ్కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. సో ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2025కి సంబంధించి సూపర్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో. మనకి ఆల్రెడీ 3 బ్యాచెస్ కమిన్స్ అయ్యాయి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 4th బ్యాచ్ ఎప్పుడంటే మనకి ఈ సండే నుంచినండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ రెండింటిలో కూడా మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి సూపర్ లాంగ్ టర్మ్ 2025. సో ఎస్ఎస్సి సిజిఎల్లో సిహెచ్ఎస్ఎల్లో మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ తెచ్చుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎ గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే ఎస్ఎస్సి requires minimum 6 months to 1 year rigorous preparation అండి. సో మీరు ఇఫ్ యూ జాయిన్ నౌ మనకి 2025కి సంబంధించి ఇంకా క్యాలెండర్ కూడా ఇష్యూ అవ్వలేదండి. సో మనకి మీరు ఎలా తీసుకున్నా మినిమం ఇంకొక 9 months నుంచి 1 year పాటు మీకు టైం ఉంది. కాబట్టి నెక్స్ట్ 2025కి 24 ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి మీకు తెలుసు. సిజిఎల్ 25 అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 9 months to 1 year. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఎ టాప్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో దీనికి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ రెండింటిలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2025 Tier 1 ఫుల్ కోర్స్ మనకి 6 months 12 months 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి. దిస్ ఈజ్ సూపర్ స్పెషల్ లైవ్ బ్యాచ్ 52 నండి. దిస్ ఈజ్ 52nd బ్యాచ్. విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 51 బ్యాచెస్. దిస్ ఈజ్ అవర్ 52nd బ్యాచ్ ఇన్ ఆన్లైన్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వెన్ దేర్ ఆర్ సో మెనీ కోచింగ్ సెంటర్స్ అక్రాస్ ఇండియా వై యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్? ద రీజన్ ఈస్ దట్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎంటైర్ ఇండియా విచ్ హ్యాస్ గాట్ హైయెస్ట్ సక్సెస్ రేట్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో జనరల్గా మనకి వీ హ్యావ్ గాట్ జస్ట్ ఓన్లీ 1 branch, దట్స్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. సో మనకి జనరల్గా రిజల్ట్స్ ట్రెండ్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు వస్తున్నటువంటి రిజల్ట్స్లో సదరన్ రీజియన్ అంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి ఈ 4 స్టేట్స్ని సదరన్ రీజియన్ అంటారండి. ఇందులో సెలెక్ట్ అవుతున్నటువంటి సిజిఎల్లో ఫైనల్గా సెలెక్ట్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్లో మినిమం 10% ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి ఉంటున్నారండి. మీరు 2023 రిజల్ట్స్ చూస్తే సదరన్ రీజియన్ నుంచి ఫైనల్గా 490 మెంబర్స్ సెలెక్ట్ అయితే సిజిఎల్లో అందులో 47+ ఎవరెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఒక్క ఇయరే కాదండి, మీరు ఏ ఇయర్ తీసుకున్నా మినిమం 10% సెలెక్షన్స్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి ఉంటున్నాయి. ఈ 4 స్టేట్స్లో మనకు హండ్రెడ్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఒక సింగిల్ బ్రాంచ్ నుంచి 10% సెలెక్షన్స్ వస్తున్నాయంటే ఇట్స్ ఫినామినల్. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై యూ హ్యావ్ టు చూస్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. సో వన్స్ మనకి 2022 రిజల్ట్స్ అండి. సో 2022 అయితే ఇంకొక సునామీ అని చెప్పచ్చు. మనకి సింగిల్ బ్రాంచ్ నుంచి 177 ఫైనల్ సెలెక్షన్స్తో చరిత్రను సృష్టించింది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. ఓకే, దీస్ ఆర్ జస్ట్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. మీరు మా వెబ్సైట్ చూస్తే మీకు మిగతా ఇయర్ రిజల్ట్స్ కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి లైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి. మీకు 750+ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుందండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు సాలిడ్ హై క్వాలిటీ కోచింగ్. ఇన్ని గంటలు మీకు మరెవ్వరూ కూడా ఇంత సాలిడ్ కోచింగ్ అనేది మీకు ఎక్కడ ఉండదండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు
మీకు ఏంటంటే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్ ఆర్ 100% లైవ్. ఇక్కడ రికార్డెడ్ అనేది ఉండదండి. అది కూడా ఏంటంటే మేము ఇక్కడ ఆఫ్లైన్లో మా స్టూడెంట్స్కి ఏదైతే క్లాస్ చెప్తామో సేమ్ క్లాసెస్ లైవ్ స్ట్రీమ్ అవుతుందండి మీకు. దీస్ ఆర్ నాట్ రికార్డెడ్ క్లాసెస్. కాబట్టి మీకు ఆల్మోస్ట్ మీరు ఆఫ్లైన్లో క్లాసెస్ అటెండ్ అవుతున్న ఫీలింగే మీకు ఉంటుంది. ఓకే, మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అవుతుందండి. ప్రతిరోజు మాక్ టెస్ట్ ఉంటుందండి. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. ఎవ్రీడే వీ హ్యావ్ ఏ మాక్ టెస్ట్. ఎవ్రీ మాక్ టెస్ట్ ఈస్ ఫాలోడ్ బై 4 to 5 hours డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు. ఓకే, సో కమింగ్ టు ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నేను చెప్తానండి. తర్వాత అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ బోత్ ద సబ్జెక్ట్స్ విల్ బి డెల్ట్ బై రాజ్ కుమార్ సార్. ఓకే, అండ్ రీజనింగ్ కళ్యాణ్ సార్. అండ్ ఫర్ జిఎస్ వీ హ్యావ్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ 4 to 5 experienced faculty members for GS. That's all about our faculty team. Now coming to fee particulars. If you are looking for 12 months course, 1 year validity, మీకు 8,888 ప్లస్ ట్యాక్సెస్ అండి. మీకు ఇందులో 1 year అంటే 750+ hours ఆఫ్ కోచింగ్ వస్తుందండి. 1 year పాటు మీకు యాక్సెస్ ఉంటుంది క్లాసెస్కి. అన్లిమిటెడ్ వాచ్ టైం ఉంటుంది. డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది. ప్రతి మాక్ టెస్ట్కి 4 hours వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీకు డైలీ 4 to 5 hours ఆఫ్ క్లాసెస్ ఉంటుంది. 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుందండి. ఓకే, ఇది మీకు ఒకవేళ 6 months కోర్స్ కావాలనుకుంటే 5,555 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. 6 months వ్యాలిడిటీ. మీకు ఒకవేళ సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ 2,999 ప్లస్ ట్యాక్సెస్ అండి. దీస్ ఆర్ ద ఫీ పర్టిక్యులర్స్. దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ ఆన్లైన్ కోర్సెస్. సేమ్ డే సేమ్ టైం మనకి ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఆఫ్లైన్లో మనకి 3 different ప్లాన్స్ ఉంటాయండి. 5 months, 7 months, 1 year, ఇలా 3 different ప్లాన్స్ అనేవి మీకు ఉంటాయండి. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ సెమినార్ మనకి ఈ సండే సెప్టెంబర్ 15th సండే మార్నింగ్ 10:30కి ఆఫ్లైన్, అదేవిధంగా యూట్యూబ్లో ఫ్రీ సెమినార్ అనేది ఉంటుంది మార్నింగ్ 10:30కి. సో మీరు ఇక్కడ సిటీలో ఉన్న నియర్ బై ప్లేసెస్లో ఉన్న మీరు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీరు ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటే యూట్యూబ్లో లైవ్ వస్తుందండి మీరు సెమినారు. దేర్ యూ కెన్ వాచ్. సో మీకు ఆల్మోస్ట్ 10:30 నుంచి 1:30 వరకు 3 hours పవర్ ప్యాక్డ్ ఫ్రీ సెమినార్ ఉంటుంది. ఈ ఫ్రీ సెమినార్లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎస్ఎస్సి. అంటే వాట్ ఈజ్ ఎస్ఎస్సి, వాట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఫిల్డ్ త్రూ ఎస్ఎస్సి, అంటే జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఎలా ఉంటుంది, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ in the seminar. So if you attend the seminar, you will get complete picture about SSC CGL. నెక్స్ట్ మండే నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతుందండి. మీకు 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈ 3 days కూడా ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటుంది. యూ కెన్ కమ్, యూ కెన్ అటెండ్ ద క్లాసెస్, యూ కెన్ చెక్ ద క్వాలిటీ of our teaching, you can check our material, you can check our results, you can take the feedback from our students, and if you are 100% satisfied, then only you can take admission. We will give you that assurance. And daily మీకు 5 to 6 hours of classes ఉంటాయి. 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 750+ hours of solid coaching ఉంటుందండి. 5 months, 7 months, 12 months, ఇలా 3 different plans అందుబాటులో ఉంటాయి మీకు ఆఫ్లైన్లో. ఓకే, మర్చిపోవద్దు, మీరు అందరూ కూడా ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవేవి ఉంటాయి అవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు గనక జాయిన్ అయితే అందులో ఆల్రెడీ 20,000+ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ఇన్ దట్ టెలిగ్రామ్ గ్రూప్. డైలీ హిందూ వొకాబులరీ, ఎడిటోరియల్ అనాలిసిస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, చాలా కంటెంట్, ఫ్రీ కంటెంట్ అందులో కూడా ఉంటుందండి. సో నౌ ఐ రిక్వెస్ట్ రాజ్ కుమార్ సార్, వై
you have to join now, why you have to choose Everest and why you have to join now. సార్ ఈ డీటెయిల్స్ మాట్లాడతారండి. హాయ్, కోర్స్ డీటెయిల్, ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యా, మనకి 2024 నోటిఫికేషన్లో ఎగ్జామ్ మనకి సెప్టెంబర్లో ఇచ్చారు. అంటే ఇప్పుడు జరుగుతున్నాయండి, యాక్చువల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బట్ మీరు 2023 కనుక తీసుకుంటే 2023లో CGL Tier 1 అనేది జూలైలో జరిగింది, 2024లో సెప్టెంబర్, బట్ 23లో మాత్రం జూలైలోనే జరిగింది ఎగ్జామ్. సో 2025లో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు తెలియదు. బట్ బెటర్ మనం కొంచెం ఎర్లీగా ఉండడం బెటర్ అండి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో ఒక సెర్టైన్ స్టేజ్ వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం, టాపిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. తర్వాత రివిజన్ చేయడానికి, మాక్ టెస్టులు రాయడానికి దానికి ఎక్కువ టైం అవసరం అవుతుందండి. సో అక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. సో మనకి ఎక్కువ టైం ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే లాస్ట్లో ఇంక ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు, ఎగ్జామ్ ఇంకొక 15 డేస్లో ఉంది అన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా టైం ఉంటే బాగున్నాను, ఇంకొక 2 మంత్స్ ఎక్స్ట్రా టైం ఉంటే బాగున్నాను, ఇలాంటి థాట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి వచ్చే స్కోర్స్ తెలుస్తుంటాయి వాళ్ళకి. సో అంటే 200కి ఒక 110, 115, 120 ఆ రేంజ్లో వస్తున్నాయి అనుకోండి. అరే ఒక 140, 150 రీచ్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, చాలా క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. కొంచెం టైం ఉంటే ఖచ్చితంగా నేను ఆ స్కోర్ని రీచ్ అయ్యి ఉండేవాడిని, లేదా ఆ స్కోర్ రీచ్ అవుతుంది, ఇది తెలుస్తుందండి ఇలా. సో ఇలాంటి ప్రాబ్లం మీకు రాకూడదు అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. లేట్ చేశారంటే మాత్రం ఏమవుతుంది, ఒకవేళ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంది అంటే ఫైన్, నో ప్రాబ్లం. ఈవెన్ 2023 సెప్టెంబర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు చాలామందికి మంచి స్కోర్లు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా Tier 1 క్లియర్ చేస్తారు. నెక్స్ట్ క్లియర్ చేయడమే కాదు, కట్ ఆఫ్ కన్నా కూడా డెఫినెట్గా ఎక్కువ స్కోర్స్ వచ్చే స్టూడెంట్స్ కనిపిస్తున్నారండి. బట్ ఎర్లీగా అంటే తక్కువ టైం ఉండి ఎగ్జామ్కి ఒక 3 months 4 months ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వరే నేను అనట్లేదు, క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ పర్సంటేజ్ లేదా రేషియో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో కొంచెం టైం ఇవ్వగలిగితే ఒక 9 months to 10 months అంత టైం ఇవ్వగలిగారు అనుకోండి, 9 months to 1 year ఆ టైం ఇవ్వగలిగారు అంటే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో నన్ను అడిగితే యా, ఇది డెఫినెట్గా బెటర్ టైం. ఇంకా లేట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే లాస్ట్లో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక 1 month 2 months గ్యాప్ అనిపించవచ్చు, కానీ 1 month 2 months అనేది ఒక 1 year డిఫరెన్స్ తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం లేట్గా మీరు ఇంకొక 1 month ఉంది అంటే ఆ కట్ ఆఫ్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోగలం. బట్ ఆ 1 month లాస్ట్లో చాలా క్రూషియల్ అవుతుంది. సో ఒకవేళ 25 మిస్ అయింది అంటే మళ్ళీ 26 మధ్యలో మనకి 1 year గ్యాప్. అంటే మళ్ళీ CHSL వేరే నోటిఫికేషన్స్ వస్తుంటాయి, బట్ CGL టార్గెట్ అంటే మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇంకా డిలే చేయకుండా బెటర్ అండి. ఒకవేళ ఖచ్చితంగా CGL ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం లేట్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే అంత ఈజీగా ఉండదు. సో కంప్లీట్ డీటెయిల్స్ CGL గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, లేదా పోస్ట్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్, లేదా ప్రిపరేషన్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా సండే మనం డిస్కస్ చేస్తాం. అంటే 15th సెప్టెంబర్ 2024 మనకి సెమినార్ ఉంటుందండి. 10:30కి స్టార్ట్ అవుతుంది. మీరు ఆఫ్లైన్ రాగలిగితే క్లాస్ రూమ్కి రావచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ రావడానికి మీకు పాసిబిలిటీ లేకపోతే యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. 10:30 సండే. ఆల్ ది బెస్ట్ అండి.